ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రదీప్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తిగా ఎన్నికల నగర మోగిన తర్వాత నేతల ప్రచారాలు ఊపినందుకున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. నూతన ప్రారంభోత్సవాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, అయితే ఈ రోజే ఇప్పుడే గత కొంతసేపటి క్రితం తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని చెప్పొచ్చు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగార మోగనుంది. అయితే ఈ ప్రక్రియ ఈ రోజు ప్రకటించిన నేపథ్యంలో గత నెల రోజుల కింది నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేతల బహిరంగ సభలతో ప్రచారం ఊపందుకుందని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారాలు ప్రారంభించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల్లో సభలు, తర్వాత ఇంటింటి ప్రచారాలతో పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. ప్రజలను ఆకర్షించే విధంగా నాయకులందరూ ప్రజలతో మమేకమై ప్రజలతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు మరియు బీజేపీకి సంబంధించి కేంద్ర నాయకత్వం ఇప్పటికే రాష్ట్రాల మీద తెలంగాణ మీద ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఈసారి తెలంగాణలో ఆయా పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం హరీష్ రావు గాని, ఏదైతే కేటీఆర్ కానీ ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభల ద్వారా, ప్రారంభోత్సవాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లను తెచ్చి తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలను ఆకర్షించేందుకు అయితే తమ ప్రచారం మొదలు పెట్టాయి. ఇంకోవైపు బీజేపీ పార్టీ కూడా తమ ప్రచారాలను ఇంటింటికి, తర్వాత పట్టణాల్లో, గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారని చెప్పొచ్చు. రాష్ట్ర నాయకత్వం డైరెక్ట్ గా కేంద్ర నాయకత్వం గ్రామాల్లో బూత్ స్థాయి నుంచి ఫోకస్ చేశాయని చెప్పొచ్చు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఇంకా ఈ పార్టీలకు సంబంధించిన ప్రచారం రూపొందుకోబోతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయతుది భోగించిన తర్వాత తెలంగాణలో కూడా అటువంటి ప్రజారంజక పాలనతో, ప్రజారంగ పథకాలతో ఈసారి